హాయ్ నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి బేసిక్ కాన్సెప్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ క్వశ్చన్స్ అనేటివి రైల్వే ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్ కానీ, స్టేట్ గవర్నమెంట్ జరిగే కొన్ని ఎగ్జామ్స్ కానీ మీకు బాగా యూజ్ అవుతాయి. సో నేను డిస్కస్ చేసే అన్ని క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేయండి, చూడండి. సో మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు. ఇది సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకేం ఐడియా ఉండాలంటే స్టార్ టు డెల్టా కన్వర్షన్ అనేది ఐడియా ఉండాలి. సో స్టార్ టు డెల్టా కన్వర్షన్ కానీ డెల్టా టు స్టార్ కన్వర్షన్ కానీ ఐడియా ఉండాలి. సో మనకేంటంటే స్టార్ టు డెల్టా కన్వర్షన్కి అంటే స్టార్కి డెల్టాకి రిలేషన్ ఏంటంటే రెసిస్టెన్స్ ఇన్ డెల్టా ఈక్వల్ టు 3 times ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ స్టార్. సో ఇదన్నమాట. సో ఇప్పుడు దీని నుంచి ఇక్కడ ఉన్న ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు కదా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క డెల్టా నెట్వర్క్ని స్టార్గా మార్చుకుంటాం. సో ఇప్పుడు నాకు దీని నుంచి రెసిస్టెన్స్ ఇన్ స్టార్ ఏమవుతుంది 1/3 times ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ డెల్టా అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి దీన్ని ఏం చేస్తానంటే సర్క్యూట్ మళ్ళీ రీడ్రాన్ చేస్తాను చూడండి. సో దీని రెసిస్టెన్స్ ఆర్, దీని రెసిస్టెన్స్ ఆర్, దీని రెసిస్టెన్స్ ఆర్. ఇక్కడ మనం చేంజ్ చేసేది ఏంటంటే ఈ 3 రెసిస్టెన్స్ అనేది చేంజ్ చేస్తాం. సో అప్పుడు నాకు దీని వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ R/3 R/3. సో ఈ వాల్యూ అవుతుందన్నమాట. సో సర్క్యూట్ డ్రా చేసినప్పుడు రీడ్రా చేసినప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతుంది సర్క్యూట్ అనేది. అయితే వాడు అడిగింది ఏంటి, ఈ టెర్మినల్ అక్రాస్ ఈ 2 టెర్మినల్ మధ్య రెసిస్టెన్స్ అనేది అడిగాడు. కాబట్టి నాకు ఈ రెసిస్టెన్స్ అనేది ఏం చేంజ్ కాదు. సో నాకు ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ మాత్రం చేంజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఈ R/3 సిరీస్, ఈ R/3 సిరీస్ అంటే నాకు సర్క్యూట్ ఎలిమెంట్ ఇదేమవుతుందంటే ఇదేమో రెసిస్టెన్స్ ఆర్, ఇది రెసిస్టెన్స్ R/3, దీని యొక్క వాల్యూ R+R/3 అంటే ఏమవుతుంది నాకు ఇది 4/3R. అదేవిధంగా ఈ పార్ట్ R+R/3 4/3R 4/3 times ఆఫ్ R. సో ఈ 2 అనేటివి ఎలా కనెక్ట్ అయినాయి, ప్యారలల్గా కనెక్ట్ అయినాయి. ఇదేమో ఎలిమెంట్ ఏ, ఇదేమో బి. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుందండి దీనికి, ఇప్పుడు ఈ 2 సాల్వ్ చేస్తే నాకేమవుతుందంటే ఈ 2 ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి చూడండి. సో నాకు ఈ 2 ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి దీస్ 2 ఆర్ ఇన్ ప్యారలల్. సో అప్పుడు నాకేమవుతుంది ఇది 4/3 times ఆఫ్ R. ఎన్ని రెసిస్టెన్స్ కనెక్ట్ అయిన 2 కాబట్టి 1/2 అంటే నాకేమైంది ఇది 2/3 times ఆఫ్ R, దీని యొక్క వాల్యూ. సో అప్పుడు నాకు రెసిస్టర్స్ అనేది ఏమవుతుందంటే ఇదేమో R, దీని వాల్యూ R/3, దీని యొక్క వాల్యూ 2/3 times ఆఫ్ R. ఇదేమో 2/3, ఇదేమో R/3. ఫైనల్కి ఏమవుతుంది R అవుతుంది. సో నాకు దాని ఫైనల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఇది R, ఇది R. సో ఇది A, ఇది B. సో 2 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాబట్టి R/2. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఓకే, సో అందరికి అర్థమైందని అనుకుంటున్నాం. సో స్టార్ టు డెల్టా కన్వర్షన్ మీద ఐడియా ఉంటే ఈ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏంటంటే 1 ohm 2 ohm 2 ohms 2 ohms ఇలా ఇన్ఫైనైట్ వరకు కనెక్షన్ ఇచ్చాడు.
సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ సర్క్యూట్ మళ్ళీ మనం రీడ్రా చేసుకున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే ఇదేమో 1 ఓం, ఇదేమో 2 ఓమ్స్. ఇక్కడ ఉన్న 2 ఓమ్స్ నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ చేస్తాను 1 ఓం ప్లస్ 1 ఓమ్గా. అప్పుడు నాకేమవుతుంది, ఇది 1 ఓం 1 ఓం, ఇది 2 ఓమ్స్. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, 1 ఓం 1 ఓం, ఇక్కడ 2 ఓమ్స్, అండ్ సో ఆన్. సో ఇన్ఫైనైట్ వరకు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆర్ ఇన్పుట్ అనుకుంటే అంటే ఏంది 1 ఓం 2 ఓం 1 ఓం. అప్పుడు నాకు ఇదేమవుతుందంటే ఈ పార్ట్ నుంచి ఇదంతా కూడా ఆర్ ఇన్పుట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఇదేమో 1 ఓం 2 ఓమ్స్ 1 ఓం, ఈ రిమైనింగ్ సర్క్యూట్ మొత్తం నాకేమవుతుంది, ఇది ఆర్ ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ కూడా ఆర్ ఇన్పుట్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ దీని నుంచి చూడండి, ఇక్కడ ఈ రెండు ఏమవుతాయి, సీరియస్ కనెక్షన్లో ఉన్నాయి. అంటే 1 ఓమ్ ఆర్ ఇన్పుట్ అంటే సీరియస్ కనెక్షన్లో ఉన్నాయి. సో కాబట్టి నాకు ఇది ఏమవుతుందంటే 1 ఓమ్ 2 ఓమ్స్ ఇన్ ప్యారలల్ విత్ 1 ప్లస్ ఆర్ ఇన్పుట్. ఇక్కడ వచ్చేసి ఆర్ ఇన్పుట్. దీని నుంచి నేను ఫైనల్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఆర్ ఇన్పుట్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్యారలల్ విత్ 1 ప్లస్ ఆర్ ఇన్పుట్. అంటే దీని నుంచి నాకు ఏమవుతుంది, 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ ఆర్ ఇన్పుట్ ఓవర్ 2 ప్లస్ 1 ప్లస్ ఆర్ ఇన్పుట్. ఓకే. నెక్స్ట్ దీని నుంచి 1 ప్లస్ 2 1 జా 2, 2 టైమ్స్ ఆఫ్ ఆర్ ఇన్పుట్ ఓవర్ 3 ప్లస్ ఆర్ ఇన్పుట్. ఇదంతా ఏంది, ఆర్ ఇన్పుట్. దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే 3 టైమ్స్ ఆఫ్ ఆర్ ఇన్పుట్ ప్లస్ ఆర్ ఇన్పుట్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ ఇన్పుట్. అంటే ఈ 3 ప్లస్ ఆర్ ఇన్పుట్ ఇంటూ 1 ఈ వాల్యూ, ఇది ఈ సైడ్కి వెళ్తేనేమో 3 ఇంటూ ఆర్ ఇన్పుట్ ప్లస్ ఆర్ ఇన్పుట్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఆర్ ఇన్పుట్. సో ఇప్పుడు నా దీని నుంచి ఇదేమవుతుంది, ఇక్కడ చూడండి ఈ సైడ్ ఆర్ ఇన్పుట్ 2 ఆర్ ఇన్పుట్ 3 ఆర్ ఇన్పుట్, అంటే ఈ వాల్యూ క్యాన్సిల్. సో ఇప్పుడు నాకు ఆర్ ఇన్పుట్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది, 5 అయింది. దీని నుంచి నాకు ఆర్ ఇన్పుట్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 5. అంటే దీని వాల్యూ 2 సంథింగ్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్లో ఏముంది, సో ఆప్షన్లో 3 పాయింట్ ఉంది, 4 పాయింట్ ఉంది, 5 పాయింట్ ఉంది, 2 పాయింట్ ఉంది. సో నాకు ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి 2 పాయింట్ సంథింగ్. సో 2.236 ఓమ్స్ అనేది వస్తుంది అనమాట ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫిగర్ షోస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కెపాసిటర్, ద చార్జ్ ఎక్వైర్డ్ బై ద కెపాసిటర్ డ్యూరింగ్ ద ఇంటర్వెల్ t ఈక్వల్ టు 0 to 2 ఈక్వల్ టు 2 సెకండ్స్ అన్నాడు. అయితే ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమన్నాడు, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్ కనుక్కోమన్నాడు. ఓకే. సో జనరల్గా మనకు ఇక్కడ చూడండి, సో జనరల్గా మనకి I ఈక్వల్ టు C ఇంటూ dV/dt, అదేవిధంగా V ఈక్వల్ టు 1/C ఇంటిగ్రల్ IDT. ఇది మనకు తెలిసిన ఫార్ములాస్. అంటే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్
కరెంట్ అక్రాస్ కెపాసిటర్. I ఈక్వల్ టు CdV/dt, V ఈక్వల్ టు 1/C ఇంటిగ్రల్ IdT. ఇవి మనకు తెలిసిన ఫార్ములాస్. ఇక్కడ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కెపాసిటర్ కనుక్కోమన్నాడు. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కెపాసిటర్ అంటే I ఈక్వల్ టు CdV/dt. ఇక్కడ ద ఛార్జ్ ఎక్వైర్డ్ విత్ కెపాసిటర్ డ్యూరింగ్ ఇంటర్వెల్ T ఈక్వల్ టు 0 to T సెకండ్స్ ఎంతో అన్నాడు. సో మనకి ఈ ఫార్ములాస్ లేకుండానే డైరెక్ట్ మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే ఈ యొక్క బేస్డ్ అపాన్ దీనికి ఏరియాని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఛార్జ్ అనేది కనుక్కుంటాం. సో ఈ యొక్క ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కెపాసిటర్. ఇక్కడ ది ఛార్జ్ ఎక్వైర్డ్ బై ద కెపాసిటర్ అన్నప్పుడు ది ఛార్జ్ ఎక్వైర్డ్ by the capacitor ఈక్వల్ టు ఏం చేస్తామంటే ఇక్కడ మనం సో ఈ ఏరియా అండర్ దిస్ పార్టికల్ దిస్ ట్రయాంగిల్ ప్లస్ దిస్ ట్రయాంగిల్ చేస్తాం. సో అప్పుడు నాకు ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఏమొస్తుంది హాఫ్ ఇంటూ దీని యొక్క బేస్ అన్నప్పుడు ఎంత వస్తుంది 1 బేస్ ఇంటూ హైట్ అంటే ఎంత ఉంది ఇక్కడ 2. ఇది నెక్స్ట్ ఈ యొక్క ట్రయాంగిల్ అంటే ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈ రెండింటిని యాడ్ చేస్తాం అన్నమాట. సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు నాకేమవుతుందంటే ఆ ఛార్జ్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది. సో అప్పుడు నాకేమవుతుందంటే సేమ్ ఇదే ఫార్ములా. సో హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ అంటే ఎంత వస్తుంది 2 - 1 అన్నప్పుడు 1 వస్తుంది. హైట్ అన్నప్పుడు 2 - 1 ఇక్కడ 2 ఇక్కడ ఏంటంటే ఇది -1 ఉంది. సో -1 - 0 అన్నప్పుడు -1. సో నాకు 2 గెట్ క్యాన్సిల్. ఇదేమో 1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే 1 × 1 -1 కాబట్టి -1/2 అంటే 1 - 0.5. సో నాకు ఛార్జ్ ఎంత అంటే 0.5 కూలమ్స్ అన్నమాట. ఓకే, సో బి అనేది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏంటంటే ఇన్ ద సర్క్యూట్ ఆఫ్ ఫిగర్ ద ఈక్వివాలెంట్ ఇంపిడెన్స్ సీన్ అక్రాస్ ద టెర్మినల్ ఏ అండ్ బి అన్నారు. సో ఈ క్వశ్చన్ ఏంటంటే అక్రాస్గా ఏ అండ్ బికి ఏం కనుక్కోమన్నాడు ఇంపిడెన్స్ కనుక్కోమన్నాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో కెపాసిటర్ ఇండక్టర్ ఇలాంటి టర్మ్స్ ఇచ్చాడు. సో ఇది ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆపోజిట్ టెర్మినల్స్ చూడండి, ఇక్కడేమో 2 ఇక్కడేమో 4 2 * 8. అదేవిధంగా ఇక్కడ ఆపోజిట్ చూడండి 4 2 2 * 8. ఎప్పుడైతే ఈ విధంగా ఆపోజిట్ టర్మినల్స్ అనేవి సేమ్ ఉంటాయో వాటి యొక్క ప్రొడక్ట్ సేమ్ ఉంటుందో సో ఇట్ ఫాలోస్ వీస్టన్ బ్రిడ్జ్. అంటే మనకి ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే వీస్టన్ బ్రిడ్జ్ ఫార్మాట్లో ఉంది. వీస్టన్ బ్రిడ్జ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి అప్పుడు నాకు ఇదేమవుతుంది, ఎప్పుడైతే వీస్టన్ బ్రిడ్జ్ ఫార్మాట్లో ఉందో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ నాకేమవుతుందంటే 0. ఎప్పుడైతే నా కరెంట్ అనేది 0 అయిందో అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఆ టర్మినల్స్ ఏమవుతాయి ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ సర్క్యూట్ మళ్ళీ రీడ్రాన్ చేస్తే ఇదేమో 2 ohms ఇదేమో 2 ohms. అదేవిధంగా ఈ 2 టర్మినల్స్ 4 ohms ఇదేమో 4 ohms. సో ఇదేమైంది ఇప్పుడు నాకు ఇది ఆర్ ఈక్వివాలెంట్ అయింది, అంటే జెడ్ ఈక్వివాలెంట్ అయింది. సో ఇప్పుడు నాకు దీని ఫైనల్గా జెడ్ ఈక్వివాలెంట్ అన్నప్పుడు ఈ 2 అనే సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి 4 ohms ఇదేమో 8 ohms. సో జెడ్ ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 8 × 4/8 + 4 అంటే 32/12 ohms. ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏంటంటే అంటే టోటల్ కెపాసిటీ అంతా కొనుక్కోవాలన్నమాట ఈ ప్రాబ్లము. సో ఈ సర్క్యూట్ని అక్రాస్ టోటల్ ఈక్వివాలెంట్ కెపాసిటీ ఎంత ఉందో చూద్దాం. సో ఫస్ట్ అంటే బీకి వైకి అక్రాస్గా బీకి వైకి కెపాసిటెన్స్ అనేది కనుక్కోవాలన్నమాట. ఇక్కడ కొద్దిగా మిస్ అయింది.
సో సి అంటే బి నుంచి వైకి మిడిల్లో టోటల్ కెపాసిటెన్స్ ఎంత కనుక్కోవాలి. సో అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆడు ఏదైతే ఇచ్చాడో దాన్ని నోట్ చేసుకుందాం. సో ఇది ఎంత, ఇది 2 times ఆఫ్ సిసి. సో ఈ పొలారిటీ అనేది ఏం చేంజ్ కాదు. ఇక్కడ నేనేమనుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టర్మినల్ నేను గ్రౌండ్ కాబట్టి జీ అనుకుందాం. ఇది జీ అయినప్పుడు నాకు ఇది కూడా ఏమో ఇది ఆర్ కాబట్టి ఇది కూడా ఆర్గా తీసుకుందాం. ఇక్కడ చూడండి, వెయిట్ ఏ మినిట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఇది కూడా ఆర్గా తీసుకుందాం. ఓకే, ఇది ఆర్గా తీసుకుందాం. సో ఇది ఆర్ అవుతుంది. అదేవిధంగా సేమ్ ఇది కూడా ఆర్ అవుతుంది. ఇదంతా ఒకే టెర్మినల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇదేమో టెర్మినల్ బి, ఇదేమో వై. ఇప్పుడు బి టు ఆర్కి కనెక్ట్ అయింది సిఎస్. బి టు ఆర్, ఇది ఆర్ అనుకుంటే ఇది ఆర్ అనుకుంటే అంటే ఈ మిడిల్లో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే బి నుంచి ఆర్ కనెక్ట్ అయింది సిఎస్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మిడిల్లో తీసుకుందాం, ఇక్కడ వచ్చేసి సిఎస్. సిమిలర్లీ వై టు ఆర్ కనెక్ట్ అయింది కూడా సిఎస్, అంటే ఇక్కడ సిఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఆర్కి వైకి 2CS కనెక్ట్ అయింది, అంటే 2CS. 2 times of CCనా, ఇది CC. సేమ్ ఇక్కడ చూడండి, B to R అంటే ఇది B ఇది R అయినప్పుడు CS కనెక్ట్ అయింది. అదేవిధంగా ఇది B ఇది R అయినప్పుడు 2CCS కనెక్ట్ అయింది. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాం. సో దీని వాల్యూ ఎంత అంటే 2CC. ఈ టర్మినల్ ఏమో B అవుతుంది, ఈ టర్మినల్ ఏమో R అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇందులో ఈ రెండు కెపాసిటర్స్ ఎప్పుడైతే ప్యారల్లో కనెక్ట్ అయ్యాయో వాటి మనం ఏం చేసుకుంటాం, సమ్ చేసుకుంటాం. సో ఈ రెండు సమ్ చేసుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క వాల్యూ సో ఇలా తీసుకుంటాం. సో ఈ రెండు ఏమవుతుంది నాకు, ఇది సిఎస్ ప్లస్ 2CC. అదేవిధంగా ఇక్కడ కూడా సిఎస్ ప్లస్ 2CC. సో దీని వాల్యూ 2CC. ఈ యొక్క పొలారిటీ వాల్యూ ఏమో B, ఈ యొక్క పొలారిటీ వాల్యూ ఏమో Y, ఇదేమో R. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఫైనల్గా అంటే CS ప్లస్ 2CS CS నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఈ వాల్యూ. అప్పుడు నాకు ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయి, సో ఈ రెండు సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని మల్టిపుల్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మల్టిపుల్ చేస్తామో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఇదేమో 2CC, ఇక్కడ ఫైనల్గా నాకేమొస్తుందంటే సింగిల్ కెపాసిటర్ అనేది వస్తుంది. ఈ కెపాసిటర్ వల్ల ఏమవుతుందంటే ఈ 2 రెసిస్టర్స్ కెపాసిటర్స్ అంటే CS ప్లస్ 2CS అంటే ఈ వాల్యూ ఈ వాల్యూ ఎప్పుడైతే సిరీస్లో కనెక్ట్ అయినాయో అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్ చేసుకుంటాం. ప్రొడక్ట్ చేసినప్పుడు ఏమవుతాయి, బై 2 అవుతాయి. అంటే 2 ఈక్వాలెంట్ కాబట్టి బై 2 తీసుకుంటాం. అంటే 1/2 టైమ్స్ ఆఫ్ CS ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ CC. సో ఇప్పుడు ఈ రెండు ప్యారల్ కనెక్ట్ అయినాయి కాబట్టి ఆ ఫైనల్గా ఈక్వాలెంట్ ఏమవుతుందంటే యాడ్ చేసుకుంటాం. సో ఇదేమో Y, ఇదేమో B. నాకు కావాల్సింది ఏంటి అంటే CBY, ఇది టోటల్ కెపాసిటీ నాకు కావాల్సింది. సో అప్పుడు నాకు ఇదేమవుతుందంటే ఇక్కడ 2CC ప్లస్
1/2 CS 1/2 CS ప్లస్ సో 1/2 ఉంది కాబట్టి నాకేమవుతుందంటే జస్ట్ CCగా తీసుకుందండి. ఆ 1/2 అనేది క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ చూడండి C సో 2 2s are 4 times of CC plus CS plus 2 times of CC అంటే 6 times of C(C) plus CS by 2. సో ఆప్షన్లో ఉందా? సో CS plus 6CC by 2 అంటే ఆప్షన్ C అన్నమాట ఆన్సర్. ఇక్కడ హోల్ డివైడెడ్ బై 2 ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ హోల్ డివైడెడ్ బై 2 ఉంటుంది. ఇది C ఈక్వివలెంట్. సో ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఆర్ ద సూటబుల్ వాల్యూస్ ఫర్ Z1 అండ్ Z2 టు మేక్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ Z ఇన్పుట్ ఆఫ్ ద బిలో నెట్వర్క్ ఈక్వల్ టు R అన్నాడు. ఇక్కడేమో కనుక్కోవాలంటే మనము Z1 అండ్ Z2 కనుక్కోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ యొక్క Z1 R అనేటివి ప్యారలల్ కనెక్ట్ అయినాయి, Z2 R అనేది ప్యారలల్ కనెక్ట్ అయినాయి. అంటే ఫస్ట్ దీస్ 2 ఆర్ ఇన్ ప్యారలల్, అదేవిధంగా దీస్ 2 ఆర్ ఇన్ ప్యారలల్. సో ఫస్ట్ Z1 ఇంటూ R ఓవర్ Z1 ప్లస్ R, ఇది ఒకటి. అదేవిధంగా Z2 ఇంటూ R ఓవర్ Z2 ప్లస్ R, ఇది దీనిది. సో ఇప్పుడు నాకు Z ఇన్పుట్ అన్నప్పుడు ఏమొస్తుందంటే నాకు ఇప్పుడు ఎప్పుడైతే ఈ రెండు ఉన్నాయో ఈ 2 ఎలిమెంట్స్ అనేటివి వాటి ప్యారలల్ అయిపోయింది సాల్వ్ చేసిన తర్వాత ఈ రెండు ఎలా కనెక్ట్ అవుతాయంటే మనకు సిరీస్గా కనెక్ట్ అవుతాయి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ Z2 ఇంటూ R Z2 ప్లస్ R ప్లస్ Z1 ఇంటూ R ఓవర్ Z1 ప్లస్ R. ఓకే, సో ఈ రెండిట్లో R కామన్ ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసినప్పుడు Z ఇన్పుట్ ఓవర్ R ఈక్వల్ టు Z2 ఓవర్ Z2 ప్లస్ R ప్లస్ Z1 ఓవర్ Z1 ప్లస్ R, ఇది వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేసాడు వాడు, Z ఇన్పుట్ ఆఫ్ ది బిలో నెట్వర్క్ ఈక్వల్ టు R అన్నాడు. అంటే దీని యొక్క వాల్యూ ఎంత అంట? R అంట. సో R అన్నప్పుడు అప్పుడు నాకేమొస్తుంది? ఇది R ఓవర్ R దట్ ఈక్వల్ టు 1. సో దట్ ఈక్వల్ టు Z2 ఓవర్ Z2 ప్లస్ R ప్లస్ Z1 ఓవర్ Z1 ప్లస్ R. ఓకే, సో దీని నుంచి ఇప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ ఈ యొక్క వాల్యూ మనం ఏం చేస్తారంటే ఎప్పుడు నాకు ఈ రెండు ఈక్వల్ అవుతుందంటే పుట్ అంటే 1 ఎప్పుడు వస్తుందంటే పుట్ Z1 ఈక్వల్ టు Z2 ఈక్వల్ టు R తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకు దీని వాల్యూ ఏమవుతుందంటే 1 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి R ఓవర్ 2R R ఓవర్ 2R. సో R ప్లస్ R అంటే 2R అవుతుంది, ఇక్కడ 2R అవుతుంది, క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో కాబట్టి నాకు ఈ కండిషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నాకు దాని యొక్క వాల్యూ అనేది 1 వస్తుంది. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే నాకు ఫస్ట్ 1 అనేది ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పటివరకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అర్థమైనా అనుకుంటున్నా. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నటివి ఇంకా మనం డైలీ అప్డేట్ చేసుకుందాం, సో డైలీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.